వైసీపీ కాపు టార్గెట్, మొత్తం సీట్లన్నీ వాళ్ళకే. టీడీపీ జనసేన పొత్తును బలంగా ఢీకొట్టేందుకు వైసీపీ అంతే బలంగా ముందుకు సాగాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రధానమైన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలపై వైసీపీ ఫోకస్ చేసింది. ఈ రెండు జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో కాపులకు ప్రాధాన్యత ఇస్తోంది. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 6 సీట్లను కాపులకే కేటాయించింది. మిగిలిన సామాజిక వర్గాలు టికెట్ కావాలని సీఎం జగన్ను కోరుతున్నా కుదరదని మొహం మీద చెప్పేస్తుంది. రాష్ట్రమంతటా ప్రయోగాలు చేస్తున్న వైసీపీ కాకినాడ పార్లమెంటు పరిధిలో మాత్రం కాపులకే పెద్దపీట వేయడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములను బేరీజు వేసుకుంటున్న సీఎం జగన్ ఎక్కడికక్కడ సీట్లు మారుస్తున్నారు. ఇప్పటిదాకా 82 మంది అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాల నేతలు కూడా ఉన్నారు. అధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాలలో కమ్మ, కాపు, రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి బీసీలకు ప్రాధాన్యత కల్పించింది. కాకినాడ జిల్లాలో మాత్రం ఎలాంటి ప్రయోగాలు చేయడం లేదు. కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019లో ఒక్క కాకినాడ సిటీ మినహా మిగతా 6 చోట్ల కాపులకు అవకాశం ఇచ్చింది. పెద్దాపురం నియోజకవర్గం సీటు మినహా మిగతా 6 నియోజకవర్గాలలో ఆ పార్టీ జెండా ఎగిరింది. ఇక్కడ టీడీపీ తరఫున నిమ్మకాయల చినరాజప్ప గెలుపొందారు. కాకినాడ పార్లమెంటు సీటు పరిధిలో దాదాపు 60% కాపు ఓటర్లు ఉన్నారు. ఈసారి కూడా అభ్యర్థుల్ని మాత్రమే మార్చింది. తమ సామాజిక సమీకరణాలని మార్చేందుకు ప్రయత్నించలేదు. కాకినాడ జిల్లాలలో బీసీ నేతలు తమకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరిన వైసీపీ హైకమాండ్ పరిగణలోకి తీసుకోలేదు. కాపు ఈక్వేషన్ను కదిలించకపోవడంపై రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. దీంతో లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం కంటే కాపులకే సీటు కేటాయిస్తే ఎలాంటి టెన్షన్ ఉండదని భావించింది. అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత 7 అసెంబ్లీ స్థానాలలో 6 సీట్లను కాపులకే కేటాయించింది. కారణం ఏంటంటే కాకినాడ పార్లమెంట్ పరిధిలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైసీపీ అంచనా వేస్తోంది. కాకినాడ ఎంపీ సీటుతో పాటు 2 లేదా 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేయాలని జనసేన లెక్కలు వేసుకుంటోంది. ఈ నేపథ్యంలో వైసీపీ సరిచూసుకుంటుండడం గమనార్హం. ఇది వ్యూవర్స్.